గత 67 సంవత్సరముల నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. మన ఈ సంతోషం వెనుక ఎంతో మంది తమ జీవితాల్ని త్యాగం చేశారనే సత్యం మరువలేనిది. బ్రిటిషు వారి నిరంకుశ పరిపాలన మరియు వారి కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఎంతో మంది తమ ఆస్తులను, చివరకు తమ ప్రాణాలను సైతం అర్పించారు. ఈ మహా పోరాటంలో ఇతర సాంఘిక జనసముదాయాలతో భుజం కలిపి ముస్లిం ప్రజానీకం కూడా ఆత్మార్పణలు, అసమాన ధైర్య సాహసాలు, అద్భుత త్యాగాలను ప్రదర్శించారు. అప్పటి నుంచి స్వాతంత్ర్యాన్ని సాధించేంత వరకు వివిధ రూపాలలో సాగిన స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వివిధ పాత్రలు నిర్వహించిన లక్షలాది మంది ముస్లిం యోధులలో కొందరి గురించైనా తెలియచేసే చిరు ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ చిత్రం. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారు వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో భారతదేశంలో ప్రవేశించారు. ఒకవైపున తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ రాజ్య విస్తరణ ఆకాంక్షతో స్వదేశీ పాలకుల మధ్య ఉన్న అంతర్గత కలహాలను ఉపయోగించుకుంటూ మరికొన్ని చోట్ల కలహాలను సృష్టించి ఒకరి పట్ల మరొకరిలో వైరభావాన్ని పెంపొందించారు. ఆ విధంగా కుట్రలు పన్ని స్వదేశీ రాజులు పరస్పరం కలహించుకునే దురదృష్టకర వాతావరణాన్ని సృష్టించి అక్రమ మార్గంలో రాజకీయంగా బలపడనారంభించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిషు వారు తమ కుట్రలతో 1757 ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధంలో స్వదేశీ రాజులను పరాజితులను చేసి రాజ్య వ్యవస్థ, ఆర్థిక పాలనా వ్యవస్థల మీద ఆధిపత్యాన్ని తమ గుప్పిట్లో తెచ్చుకున్నారు. స్వదేశీ పాలకుల నుండి పుట్టుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులు బ్రిటిషు బంధనాల నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి పోరుబాట ఎన్నుకున్నారు. పరాధీనమవుతున్న మాతృభూమి దుస్థితిని చూడలేక 1757లో తొలిసారిగా బ్రిటిషు వారి ఆధిపత్యాన్ని ఎదుర్కొన్న యోధుడు బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా. ఇక్కడ నుండి మొదలైన సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో వీరందరూ తమ మాతృభూమి కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేశారు. వీరే కాకుండా ఇంకా ఎంతో మంది ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఈ దేశపు అతిపెద్ద అల్పసంఖ్యాక వర్గమైన ముస్లిం సముదాయానికి భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో తగినంత స్థానం లభించలేదు. చారిత్రక విస్మరణకు గురైన ముస్లిం స్వాతంత్ర సమరయోధుల సాహసోపేత, స్ఫూర్తిదాయక చరిత్రను తెలుగు పాఠకులకు మరియు అందరి దృష్టికి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ తెలుగు మరియు ఇంగ్లీషు భాషలలో చరిత్ర నమోదుకు పూనుకున్నారు. ఇంతవరకు 10 పరిశోధనాత్మక గ్రంథాలను వెలువరించారు. భారత ఉపఖండంలోనే ఇంతవరకు వెలువడని 155 మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలతో పాటు వారి పోరాట చరిత్రను కూడా తెలుగు మరియు ఆంగ్ల భాషలలో పొందుపరిచారు. చరిత్ర పండితుల మరియు తెలుగు ఆంగ్ల పాఠకుల ఆదరాభిమానాలు పొందుతున్న విశిష్టమైన ఆల్బం చరితార్థులు.